తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా దశమంలో చంద్రుడు, భాగ్యంలో గురువు, షష్ఠంలో రవి శనులు, లాభంలో కేతువు. అంటే భాగ్య రాజ్య లాభస్థానాల్లో గ్రహాలు యోగిస్తున్నాయి. భాగ్య బృహస్పతి, రాజ్య చంద్రుడు, లాభకేతువు. కాలం అనుకూలంగా ఉంది. ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది. కృషిని బట్టి ఆర్థిక స్థితి అదృష్ట రూపంలో కలుగుతుంది. సంకల్ప సిద్ధి ఉన్నది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నాల్లో స్పష్టత వస్తుంది. సఫలీకృతులు కావడానికి కాలం ఎంతగానో ఉపకరిస్తుంది. ఉద్యోగ ఫలితాలు ఉత్తమంగా ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు గోచరిస్తున్నాయి. అధికారులు ప్రసన్నులవుతారు. తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. మీ కృషి నలుగురికి ఆదర్శం అవుతుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆశించిన ఫలితాలు అందుతాయి. నిరంతర సాధన విజ్ఞానాన్ని పెంచుతుంది. అనుభవంతో కూడిన నిర్ణయాలు సహకరిస్తాయి. సమిష్టి కృషి ఫలిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కృషిని కొనసాగించండి. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు గోచరిస్తున్నప్పటికీ మీ నైపుణ్యము, సమయస్ఫూర్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా కాలానుగుణంగా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఎదురు చూస్తున్న ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు అదృష్ట దేవత అయిన అమ్మవారిని, లక్ష్మీదేవిని స్మరించాలి. తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? అదృష్ట దేవత అయిన మహాలక్ష్మిని దర్శించాలి. తులారాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలు అవసరం లేదు.